నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇవాళ సుప్రీంలో విచారణ ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అండ్ మొన్న ముఖ్యంగా 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని చెప్పేసి నిర్ణయం తీసుకొని వాళ్లకు అనర్హత పిటిషన్ కొట్టేసినటువంటి విషయము మనకు తెలిసిందే. సో ఇవాళ సుప్రీంలో విచారణ ఉన్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం మిగతా 5 ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఏంటి, ముఖ్యంగా ఈ అనర్హత పిటిషన్ ఏదైతే కొట్టేశారో దీనిపై అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు కూడా విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో ముందుగా రాకేష్ గారు, అంటే టెక్నికల్ గా ఎక్కడా కూడా వాళ్ళు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు. సో వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, మీ వాళ్లే. మేడం ఇప్పుడు నేనేమంటున్నానంటే మా ఎమ్మెల్యేలా మీ ఎమ్మెల్యేలా అనేది తేల్చకుండా వాళ్ళ ఎమ్మెల్యేలతో కూర్చుంటారు అసెంబ్లీలో. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి దానం నాగేందర్ గారు ఉన్నారు, డైరెక్ట్ గా బీఫామ్ తీసుకొని కంటెస్ట్ చేశారు. ఆయన ఏ పార్టీ విచారణ కానివ్వండి తీర్పు కానీ రాలేదు కదా మేడం. ఇప్పుడు 30th ఈ రోజు లోపల, ఈ రోజు సుప్రీంకోర్టులో ఏమున్నది మేడం, ఈ లోపల తేల్చేయమనే కదా చెప్పింది. ఈ రోజు నేనేమంటున్నా అంటే ఈ రోజు తేల్చేయమని కదా ప్రభుత్వం చెప్పింది. 19వ తారీఖు లోపల తేల్చేయమని, అంటే వాళ్ళకి ఇచ్చిన 1 వీక్ గడువు ఏదైతే ఉన్నదో ఆ లోపల తేల్చేయమని 2 వీక్స్, అంతకుముందు 3 వీక్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఈ రోజు 19th వరకు ఇవాళ తీర్పు ఆడ డిస్కషన్ కి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి కడియం సిఆర్ గారు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీఫామ్ మీద సిగ్నేచర్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని రిక్వెస్ట్ చేసిన. అదే విధంగా తెల్లం వెంకట్రావు గారు డైరెక్ట్ గా బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పినా గానీ తెల్లం వెంకట్రావు గారు కూడా చెప్పారు కదా. అదే విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాహుల్ గాంధీ దగ్గరికి పోయి కండువ కప్పుకొని వచ్చింది. నేను ఏమడుగుతున్నా మేడం మీ ద్వారా, ఇప్పుడు ఆ కండువ కాంగ్రెస్ పార్టీది కాదు అంటే మరి కాంగ్రెస్ పార్టీ కండువ లేదా? వీళ్ళు చెప్తారు కదా అతి పురాతనమైనటువంటి పార్టీ మాది అని చెప్పేసి. ఈ పురాతనమైనటువంటి పార్టీకి ఎక్కడ కూడా కండువ లేదా మేడం? కండువ అవైలబుల్ లేదా? నెక్స్ట్ వాళ్ళని తీసుకోవాలనుకుంటే వాళ్ళ కండువా కప్పేవాళ్ళు, ఊరికే మర్యాద పూర్వకంగా కాబట్టి జెండా కప్పిర్రు. వాళ్ళకు ఏం జెండా కప్పిర్రు అంటే ఇప్పుడు మొత్తానికి కండువా దిక్కులేని పార్టీ అని మీరు కూడా డిక్లేర్ చేస్తారా మేడం? కాంగ్రెస్ అలా కాదు, ఇప్పుడు వాళ్ళు పార్టీలో కాదు మా వాళ్ళు కాదని చెప్తున్నారు కదా, అప్పుడు వాళ్ళ కండువా మేడం. నేను ఏమంటున్నా అంటే కండువా కప్పిన విజువల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. మరి సరే మేడం, నేనేమంటున్నా అంటే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాహుల్ గాంధీని ఎందుకు కలిసింది మేడం? సరే ముఖ్యమంత్రిని కలిసిండే అభివృద్ధి పనులకు. కడియం సిఆర్ గారు ఎందుకు బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ కోటేమో? నేను ఏమంటున్నా అంటే మేడం టెక్నికల్ గా 2/3 ఆఫ్ ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం 2/3 ఆఫ్ పోయినప్పుడు ఎవరు దీని గురించి చర్చ లేదు. ఇప్పుడు కోర్టులను మనం ఎందుకు వాటి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది సుప్రీంకోర్టును అంటే సింపుల్ గా చెప్తాం మేడం. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి రాజ్యాంగంలో రక్షణ ఎవరు కల్పించాలి? ప్రభుత్వాలు కల్పించాలి. కాబట్టి ప్రభుత్వాలు కల్పించలేనప్పుడు తప్పకుండా కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఒక బీజేపీ ఎమ్మెల్యే ఎప్పుడైతే మన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండో శుభబ్రత్ రాయ్ అని చెప్పేసి, ఆయన పోయినప్పుడు వెంటనే ఆయన డిస్క్వాలిఫై చేస్తూ కోల్కతా హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మేమేం అడుగుతున్నామంటే ఆ తీర్పు భారతదేశంలో ఉన్న అన్ని కోర్టులకు కూడా వర్తిస్తుంది కదా అని నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెరిట్స్ మీద వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మెరిట్స్ మీద ఏదైతే బొంబాయి హైకోర్టుకు పోయిందో లేకపోతే మణిపూర్ హైకోర్టుకు పోయిందో అవే కేసులను ఉదాహరిస్తూ ఆ జడ్జిమెంట్ కాపీలనే మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మేము అడుగుతుంది ఒకటే, సరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా గెలిచింది మా సింబల్ మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీలా, అది అందరికి స్పష్టంగా తెలుసు. అది ఏమైతుంది అనేది చలో మనం వెయిట్ చేద్దాం. నేను ఏమంటానంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో ఇద్దాం. ఎందుకంటే స్పీకర్ గారు ఆల్రెడీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏది చెప్తారో దాని కింద పనిచేస్తుర్రు. కాబట్టి స్పీకర్ గారు పనిచేస్తుర్రు అని చెప్పేసి మేము ఇక్కడ చెప్పనీకి లేదు. స్పీకర్ గారు డైరెక్ట్ గా చెప్పేసారు. ఆయన ఏమని చెప్పింది కోర్టు, మీరు డిసిషన్ తీసుకోరని చెప్పింది. ఆయన డిసిషన్ తీసుకోవాలని డిక్లేర్ చేసింది. కాబట్టి తప్పకుండా కోర్టు ఏం తీర్పిస్తుందో వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయనకి ఇచ్చింది 10 మంది ఎమ్మెల్యేలది, కానీ ఆయన 5 డిక్లేర్ చేసి ఇంకా 5 పెండింగ్ లో పెట్టినా అంటే మీరు మొత్తం 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి మాకు తెలుసు ఎప్పుడు 2024 మే నుంచి వెళ్ళి ఈ రోజు మళ్ళా 25th అంటే డిసెంబర్ దాకా 1.5 year పట్టింది. ఈ 1.5 year లా ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసిన దానం నాగేందర్ గారు డిసిషన్ తీసుకోలేకపోయారు. ఎంపీ క్యాండిడేట్ కు ప్రచారం చేసినటువంటి కడియం సిఆర్ గారిని డిసిషన్ తీసుకోలేకపోయారు. ఇంకా డిసిషన్ తీసుకోవడానికి మాకు టైం కావాలని అడుగుతారు. కాబట్టి కోర్టు ఏం తీర్పిస్తో చూద్దాం. ప్రజాస్వామ్యం ఎప్పుడు కానీ ప్రజాస్వామ్యానికి హక్కులకు భంగం కలిగినప్పుడు అయితే ప్రజాస్వామ్యం ద్వారా మళ్ళీ
ఓటింగ్ ఎలక్షన్ పోవాలి, లేకపోతే చట్టసభ ఏదైతే కోర్టులు ఉన్నాయో కోర్టులను ఆశ్రయించాలి. గతంలో మనం చూసాం కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి మద్దతు తెలిపినప్పుడు యడ్యూరప్ప ప్రభుత్వానికి, అప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు కర్ణాటక హైకోర్టులో జరిగినటువంటి ఆ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అప్పుడు 14 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లు పెట్టారు, కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. కాబట్టి ఆ కర్ణాటక కేసు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయిందో ఆ కేసు బేసిస్ చేసుకొని కూడా మేము ఈరోజు ఫైట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ ఏం జరుగుతాయో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మనం చూడడం జరుగుతుంది. రవి గారు మీ ఒపీనియన్ ఏంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న డెసిషన్ పైన? అవును, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళు దీనికి ఆన్సర్ చెప్పాలా. ఎందుకంటున్నారంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అసలు చట్టాలు లేవు, చట్టాలు మా పార్టీకి వర్తించవు, అందులో ముఖ్యంగా మా కుటుంబానికి అసలు వర్తించవు అనే ఒక విధానంతో పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే అలవాటు ఇప్పుడు తెలంగాణ పిసిసికి కూడా దక్కింది. ఇప్పుడు ఆ అలవాటు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజ్యాంగ పుస్తకాలు ఇట్లా జేబులో పెట్టుకొని ఇట్లా చూపించుకుంటూ పట్టుకుంటారు. మరి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంది ఎవరండి? మీ పార్టీ గారా? మీ స్పీకర్ గారికి మరి 3 కోతుల బొమ్మను ఆయన కరెక్ట్ సరిపోతుంది. ఆయనకి 3 కోతుల బొమ్మ వేయాలి. ఆయనకి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, నోరు మాట్లాడదు. ఆయన అంత మంచిగా ఎన్నో సభల్లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సభల్లో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులైనటువంటి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పటికీ కూడా ఇప్పటికీ మా పార్టీలో జాయిన్ అవ్వలేదు అంటే ఇక ఏం చెప్తామండి? ప్రజాస్వామ్యాన్ని ఇంత ఈజీగా కూని చేసే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్కు టాటా అన్నట్టు వీళ్ళు వచ్చేసి భాజపా రాజ్యాంగాన్ని కూనీ చేస్తుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తారు. ఎంత దారుణం అండి! ఈ దేశంలో ప్రజలందరూ గమనించాలి కదండి. ఇదంతా రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే ఈ చట్టాలు ఈ ప్రజాస్వామ్యం పైన కాంగ్రెస్ పార్టీ నిజంగానే వాళ్ళు ఫాలో చేస్తే, చట్టాలని ఫాలో చేస్తే, ప్రజాస్వామ్యాన్ని ఫాలో చేస్తే వెంటనే వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలా. అనేక రకాలైనటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి. గడ్డం ప్రసాద్ గారు మీరు కళ్ళుండి కూడా చూడలేకుండా ఉన్నారు, మీరు నోరిని కూడా మాట్లాడలేకున్నారు, మీరు చెవులుండి కూడా వినలేకుండా ఉన్నారు. కాబట్టి మేమందరూ మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు పోయి 3 కోతుల బొమ్మలు అక్కడ పెట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది పెడితే గానీ వీళ్ళకి వినిపించదు. ఏమండి ఇంత దారుణం అంటే రవి గారు టెక్నికల్ గా జాయిన్ అయినట్టు లేదు కాబట్టి వీళ్ళు వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పేసి ఈ సభలకు వెళ్ళడము, అక్కడక్కడ కనిపించడము, పాయింట్ లో కలవడము, ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకోము అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడైనా కూడా సాక్ష్యాలకు సంబంధించి దీస్ కైండ్ ఆఫ్ పాయింట్స్ చూస్తారు. సో మేము అవే చూసి చెప్తున్నాం అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, టెక్నికల్ గా సరే ఇంతకుముందు రాకేష్ గారు టెక్నికల్ గా ఎన్ని అంశాలు చెప్పినారు. దానం నాగేందర్ గారు అంటే సరే ఆయన దగ్గర రేపు మాపు వస్తుంది. కడియం శ్రీహరి గారు అయితే చూసారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసిన, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట? అంత బాగా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన ఇప్పుడు సరే పోయి రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసినప్పుడు మరి అప్పుడు ఏమనుకోవాలా? వాళ్ళు కలిసి మాట్లాడినప్పుడు దేని ఏ పార్టీలో ఉన్నట్టు అనుకోవాలా? నేనేమంటున్నా, ఇంత దారుణంగా రాజ్యాంగాన్ని మొత్తం తుంగలో తొక్కి అసలు ఈ రాజ్యాంగం అంటే అసలు విలువ లేకుండా చేసినటువంటి పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. అది ఎక్కడైనా చూడండి, దేశంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా అనేక సంఘటనలు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ పెట్టిరో వీళ్ళకి అలవాటు అండి. ఆ డిఎన్ఏలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో అట్లా ఉన్నది. ఎమర్జెన్సీ కోర్టు నువ్వు ప్రధానమంత్రిగా దిగిపో అంటే ఆమె వెంటనే ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధానం మనం చూసినాం కదా. అప్పటి నుంచే అలవాటు వీళ్ళకి, కొత్తగా ఏం కాదు, ఇది కొత్తగా వచ్చిన అలవాటు ఏం కాదు, అప్పటి నుంచి వచ్చిన అలవాటు. అదే అలవాటుని అంతకుముందు బీఆర్ఎస్ కూడా తీసుకుంది, అంతకుముందు అటువంటి అలవాటుని తీసుకొని వాళ్ళు కూడా పార్టీలో దేశం మొత్తంలో కూడా అట్లనే కదా. కర్ణాటకలో అదే విధంగా చేసినాం, మధ్యప్రదేశ్ అదే విధంగా చేసినాం. మధ్యప్రదేశ్ లో కూడా జ్యోతిరాజ్ సింధియా నేనేమంటే 5 ఎంపీలను అట్లనే తీసుకున్నాం. రాజ్యసభ అందరి ప్రకారం తీసుకున్నాం. మీరు ఎక్కడ బీజేపీ అవసరమైన చోట అటువంటివి కూడా చాలా చోట్ల లిమిటేషన్స్ ముందుకెళ్ళినవి ఏం లేవా? మేము ఎక్కడైనా కానీ ఎక్కడైనా కూడా మేము మొత్తం పార్టీని విలీనం చేసుకున్నాం. ఎక్కడ కూడా ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఇద్దరు 10 మా పార్టీలో ఎక్కడైతే జరిగినదో అక్కడంతా కూడా విలీనం జరిగింది. ఎక్కడైతే విలీనం జరగలేదో మా నాయకులు ఆ ఎమ్మెల్యేలు రిజైన్ చేసినారు, రిజైన్ చేసి మళ్ళీ గెలిపించుకున్నాం. అంతేగాని కైలాష్ గారు
జనాలకు సంబంధించి కూడా ఇప్పుడు పార్టీలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన విచారణ, వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడము, మీ దగ్గర పిటిషన్స్ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ప్రజలకు కూడా వాళ్ళు మీతోనే ఉన్నారు అనుకుంటున్నారు. మాకు కూడా తెలిసి వాళ్ళు మీ దాంట్లోకి వస్తున్నారు, వీళ్ళే కాదు ఇంకా వచ్చేట్టు ఉన్నారు అని చెప్పేసి ఆ సభలో కూడా ఉప ఎన్నికలు రావు, వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అసలు ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు, ఇంకా చాలా మంది క్యూ కట్టి చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ విని వాళ్ళు మీ వాళ్ళే అనుకున్నాం ఇన్ని రోజులు, మీరు చెప్పేదాకా మాకు తెలియదు. హలో కైలాష్ మేడం, సార్. మీరే మేడం 2014 నుంచి 2000 ఈనాటి వరకు కూడా పార్టీ ఫిరాయింపుల పట్ల గాని ఇంకో దాని విషయంలో పట్ల గాని బీఆర్ఎస్ గాని బీజేపీ నైతికంగా మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా నేను గుర్తుకు చేస్తున్నా. చట్టాలు మారలేదు, కొత్త రాజ్యాంగ సవరణలు రాలేదు. ఎందుకంటే దేశంలో అనేక ప్రభుత్వాలు పడగొట్టి అరుణాచల్ ప్రదేశ్ లో 2 సీట్లు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఎక్కడ కాంగ్రెస్ ను పూర్తిగా విలీనం చేసేసుకొని ప్రభుత్వం తెచ్చుకున్నారు. వీళ్ళు నైతికత గురించి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 రాజ్యసభ సభ్యుల్ని తీసుకున్నారు. అంటే శంఖంలో వస్తే తీర్థం అవుతుంది. మీదేమైనా గంగా జలమా అండి? ఎందుకు తీసుకున్నారు? మహారాష్ట్రలో ఏం చేసినారు, మధ్యప్రదేశ్ లో ఏం చేసినారు, కర్ణాటకలో ఏం చేసినారు? అంటే నువ్వు చేస్తే గౌరవం ఉంది. మీరు మాట్లాడిందని చెప్తా ఉన్నా. ఇవాళ మీరు చేసినటువంటి తొంగలో తొక్కి రాజ్యాంగం గురించి మాట్లాడితే దయ్యం వచ్చి వేదాలు వల్లించినట్టు. రెండవది 2014 అధికారంలో వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈయన అంటే మొన్న దిగిపోయే వరకు 45 మందిని తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నీ పార్టీ కాదు మంత్రి పదవి చేసినారు. సబితమ్మ మీ పార్టీ కాదు మంత్రి పదవి చేసినారు. ఏమిటంటే ఇవన్నీ గురిగించ రీతులు ప్రపంచానికి ఏం చెప్తున్నారు? నువ్వేం చేస్తే యుద్ధం అదే నేను చేస్తా, నేను తప్ప నైతికం గురించి మాట్లాడతలేదు. 2 స్పీకర్ నిర్ణయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు ఒక నిర్ణయం తీసుకోమని చెప్పింది, డిస్క్వాలిఫై చేయమని కానీ లేకపోతే వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పలేదు. స్పీకర్ కున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారం మీరు తేల్చమని చెప్పింది. గడువు లేదు, అయినప్పటికీ కూడా ఒక మెట్టు ముందుకొచ్చి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమన్నది? పలానా టైం వరకు తీసుకోమని చెప్పింది. ఆ టైం లోపల విచారణ చేసినారు, క్రాస్ ఎగ్జామ్ చేసినారు. అయినప్పటికీ ఇంకా కొంత సమయం సరిపోలేదు, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వచ్చినారు. ఇవాళ మనం ప్రపంచానికి వేదాలు భగవద్గీతలు చెప్తే నమ్మరండి, పచ్చి మోసం. జడ్పీ చైర్మన్లతో సహా అనేక మంది కొనుగోలు చేసి నికృష్టమైనటువంటి రాజకీయాలకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి దుర్మార్గ రాజకీయాలను మొదలుపెట్టింది మీరు. ఆ రోజు మీరు రాజీనామా చేసి ఉంటే, ఆ రోజు మీరు కనుక పార్టీలో మారి ఉంటే నేను తప్ప ఒప్ప గురించి నేను దీని గురించి మాట్లాడతాను. కైలాష్ గారు, నేను అసలు వాళ్ళ క్వశ్చన్స్ నేను తీసుకోలేదు. నేను ప్రజల తరఫున మాకు ఈ డౌట్ ఉండే. యాక్చువల్గా వాళ్ళు మీ పార్టీకి వచ్చారు, మీకోసం ఓటేయమని అడుగుతున్నారు, మీ సమావేశాలకు సంబంధించి పలు మీటింగ్ లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారని మేము అనుకున్నాము, రాలేదని మీరు చెప్పే వరకు తెలియలేదు. ఎందుకంటే ఓన్లీ టెక్నికల్ పాయింట్ లోనే రాలేదా లేకపోతే నిజంగానే రాలేదా? కొన్ని ఫామ్స్ ఫిల్ చట్ట ప్రకారం ఇప్పుడు హరీష్ రావు గారే చెప్తున్నారు మాకు 37 మంది శాసనసభ్యుల యొక్క మా దానికి ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పిండ్రు. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు ఉన్నారని చెప్పిండ్రు. రెండోది ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఉన్న సంగతి ప్రపంచానికి తెలుసు. మరి బీఆర్ఎస్ లో ఎట్లా ఇచ్చిందో 12 మంది వచ్చారండి, 13 మంది వచ్చారు. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి గెలిచింది. ఏ రకంగా ఇచ్చారు? కొత్త రాజ్యాంగం ఉంది, ఏ రకంగా పార్టీ ఫిరాయింపులకు మినహాయింపులు ఉన్నాయి, ఎల్పీలను విలీనం చేసుకునే అధికారం మీకు ఎక్కడి? ప్రపంచంలో అత్యంత మలినమైన రాజకీయాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. పట్టుబడ్డది మేమే కదా. రాకేష్ గారు ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఒకేసారి మాట్లాడితే కైలాష్ గారు రాకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? మేడం రాకేష్ గారు ప్లీజ్ దయచేసి కైలాష్ గారిని సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. దయచేసి ప్లీజ్ రాకేష్ గారు
రేపు జైల్లో పోతే కైలాష్ గారు. రాకేష్ గారు ఇవన్నీ మీరు చెప్పొద్దు. రాకేష్ గారు, మోసం రాకేష్ గారు, ప్లీజ్ దయచేసి. ఈ దేశంలో స్వామి. మీరు శ్రీరంగ నీతులు చెప్పొద్దు. ఎవరండి లిక్కర్ కేసులో రాకేష్ గారు. దొంగతనం చేసి 6 నెలలు జైల్లో ఉన్నది కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ బిడ్డ ఈ కార్యాలయంలో 100 కోట్లు చేతులు మార్చుకుంది దొంగలు మీరు. ఎవరండి ఎవరు కాళేశ్వరంలో 1000 కోట్లు దోచుకున్న దొంగ కేటీఆర్. దొంగ కేటీఆర్ జనాలకు ఫిరాయింపుకు సంబంధించి అర్థం కావద్దనా? దొంగల ముఠ మీరు ఇట్లా మాట్లాడదు. జోస్నా గారు, రాకేష్ గారు రాకేష్ గారు ఒక్క టైం ఇస్తాను ప్లీజ్, దయచేసి లాస్ట్ లో 1 మినిట్ ఖచ్చితంగా డెఫినెట్ గా వస్తుంది. ఏంది ఏమి ఏమరుస్తున్నావు? నేను ఏమంటున్నా రాజకీయ ఎమ్మెల్యేలు మారిన విధానం చెప్తున్నా. ప్లీజ్ రాకేష్ గారు, రాకేష్ గారు, కైలాష్ గారు, నువ్వు రాకేష్ గారు అండ్ కైలాష్ గారు ప్లీజ్ దయచేసి. గౌరవంగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. చెప్పు నువ్వు చెప్పు. 40 మంది ఎమ్మెల్యేలు ఎందుకు తెస్తున్నావు? 40 మంది రాకేష్ గారు, రాకేష్ గారు ప్లీజ్ 40 మంది దయచేసి. ఎమ్మెల్యేలు రాష్ట్రం మొత్తం కైలాష్ గారు, కైలాష్ గారు ప్లీజ్ సిపిఐ ఎమ్మెల్యేలు మీరు మాట్లాడుకోకుండా మాతో మాట్లాడండి. టీడీపీ ఎమ్మెల్యేలు నీలాంటి ఎట్లా చేరిరు? కైలాష్ గారు, కైలాష్ గారు నేను అడుగుతున్న క్వశ్చన్. స్పీకర్ తెలుస్తాడయా? స్పీకర్ కైలాష్ గారు, కైలాష్ గారు, స్పీకర్ కైలాష్ గారు, ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంది కదా, ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంది. దానికి ఎంత పర్సంటేజ్ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు మెర్జ్ అవుతారు, లేదంటే అంటే అది చెల్లుతుంది ఫిరాయింపుకు సంబంధించి అనేది ఒకటి ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. గత వాళ్ళు మాకు లెక్క సరిపోయింది అని అంటున్నారు, మీ లెక్క సరిపోలేదు కాబట్టి కోర్టు మెట్లెక్కినమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను ఏమంటున్నాంటే పార్టీ ఫిరాయింపుల చట్టంలో క్లియర్ గా ఉంది 1/3 అంటే ఏకకాలంలో 2/3 వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు ఆ పార్టీ విలీనమని చట్టంలో ఉంది. వీళ్ళు ఏం చేసిరు? ఒక్కొక్కరిని తీసుకొని లాస్ట్ వచ్చేసరికి చిరుమర్తి లింగే తక్కువైంది. ఒక్క నిమిషం, చిరుమర్తి లింగయ్య లాస్ట్ కి వచ్చిన తర్వాత అప్పుడు విలీనం అని చెప్పారు. మాకు జాతీయ పార్టీ విలీనం చేసుకునే అధికారాన్ని కోర్టు ద్వారా గట్టి ఫైట్ మీరు ఎందుకు చేయలే? అరే చేసినాము. ఆ రోజు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి స్పీకర్ దగ్గర 100 పిటిషన్లు పెట్టినాం. 100 పిటిషన్లు 2014 నుంచి మేము ఇచ్చిన పిటిషన్లు మేము వాళ్ళకి తీసుకొచ్చి ఏమంటే ఇస్తాం. అధికారం ఉందని చెప్పేసి ఆ రోజు చేసి ఇలా అధికారం ఉందని మేము చేస్తున్నాం. ఏముంది? కైలాష్ గారి మాటలే తీసుకున్నాం. 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు చట్టబద్ధత వస్తుందని కైలాష్ గారు చెప్పారు. ఐదుగురు మీ వాళ్ళే లేండి రాకేష్ గారు. మళ్ళీ మనకు సమయం అయిపోద్ది. ప్లీజ్ రవి గారు చెప్పండి. ఇప్పుడు కైలాష్ గారు ఏమంటారంటే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వేరే పార్టీల ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రభుత్వాలను మార్చుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ కూడా మార్చుకున్నది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది కదా, మరి ఇప్పుడు మీరు కూడా చెప్పండి, దమ్ముంటే బయటకు వచ్చి ఎస్ మేము కూడా జాయిన్ చేసుకున్నామని చెప్పండి. రాజకీయం చేస్తామని చెప్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ లో 2 సీట్లు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో మీరు చెప్పింది అయిపోయింది. కైలాష్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు. కైలాష్ గారు మేము తీసుకున్నాము, అయిపోయింది. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కైలాష్ గారు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మీరు ఒప్పుకోండి. మీరు ఒప్పుకుంటే మీ ముఖ్యమంత్రి పులి కదా, నల్ల పులి కదా, మాట మారుస్తున్నారు. చెప్పండి కైలాష్ గారు, వినండి సార్, వినండి. యుద్ధం ఏ రకంగా చేస్తామో ఆ రకంగానే చేస్తాం. మీకు చేసిరు కదా, మీ తప్పు లేనప్పుడు వచ్చి ఉంటే చేసిన నీతి మేము చేసినామని చెప్తున్నా. దీంట్లో ఏమి భగవద్గీత పాఠాలు ఒప్పుకుంటానో లేదా చెప్పు అంతే. స్పీకర్ ఫైనల్ స్పీకర్ ఏం తీసుకుంటాడో కైలాష్ గారు, రవికుమార్ గారు యాక్చువల్ గా ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ మా వాళ్ళు కాదంటుంది, బీఆర్ఎస్ మా వాళ్ళు కాదంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎవరు మా వాళ్ళు కాదంటున్నారు వాళ్ళని. సో అది చూద్దాం. ఇవాళ సుప్రీంలో విచారణ అయితే ఉంది. తీర్పు తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. కైలాష్ నేత గారు, రాకేష్ చిరుమిళ్ళ గారు, శంకరోళ్ల రవికుమార్ గారు, థ్యాంక్ యూ. టైం అయిపోయింది కైలాష్ గారు, టైం అయిపోయింది. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త.